హాయ్ హలో దిస్ ఈజ్ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను సీటెట్ అదేవిధంగా ఏపీటెట్ దీనికి సంబంధించి మ్యాగ్నెట్స్ లెసన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ లెసన్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తానండి. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్రతి క్వశ్చన్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటే రాంగ్ స్టేట్మెంట్ ఏది అడిగాడు. ఆప్షన్ ఏ, మ్యాగ్నెట్ లాసెస్ దేర్ ప్రాపర్టీస్ ఆన్ హీటింగ్. మ్యాగ్నెట్స్ అన్నవి హీట్ చేయడం వల్ల తమ యొక్క ప్రాపర్టీని లాస్ అవుతాయంట. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. మ్యాగ్నెట్స్ అనేవి ఎప్పుడెప్పుడు తమ యొక్క ప్రాపర్టీని లాస్ అవుతాయి? హీటింగ్, హ్యామరింగ్, అదేవిధంగా హైట్ నుంచి డ్రాప్ చేయడం వల్ల, ప్రాపర్గా వాటిని స్టోర్ చేయకపోవడం వల్ల కూడా అవి ప్రాపర్టీని లాస్ అవుతాయి. నెక్స్ట్ ఆప్షన్ బి, బార్ మ్యాగ్నెట్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ పేర్స్ విత్ దేర్ అన్లైక్ పోల్స్ ఆన్ ద సేమ్ సైడ్. బార్ మ్యాగ్నెట్స్ ని మనం ఎలా స్టోర్ చేస్తామండి? అన్లైక్ పోల్స్ ని సేమ్ సైడ్ పెడతాం. నార్త్ అనుకుంటే ఇది సౌత్, ఓకేనా. మిడిల్లో వుడెన్ ని పెడతాం, ఓకేనా. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సిమిలర్ పోల్స్ ఆఫ్ ఏ మ్యాగ్నెట్ రిపెల్ ఈచ్ అదర్. సిమిలర్ పోల్స్ అంటే సౌత్ అండ్ సౌత్, నార్త్ అండ్ నార్త్. సిమిలర్ పోల్స్ అనేవి రిపెల్ అవుతాయంట. కరెక్టే కదండి. సిమిలర్ పోల్స్ అంటే లైక్ పోల్స్ రిపెల్ అవుతాయి అన్నాడు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఆప్షన్ డి, నికెల్ అండ్ కోబాల్ట్ డోంట్ గెట్ అట్రాక్టెడ్ బై ఏ మ్యాగ్నెట్. నికెల్, కోబాల్ట్ అనేవి మ్యాగ్నెట్స్ కి అట్రాక్ట్ అవ్వవు అన్నాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాగ్నెట్ ఈస్ రోల్డ్ ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ ఐరన్ ఫిల్లింగ్స్ అండ్ సల్ఫర్ పౌడర్. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్. ఒక మ్యాగ్నెట్ ని మిక్చర్ తీసుకున్నాడు. ఐరన్ ఫిల్లింగ్స్ ఉన్నాయి దీంట్లో, అదేవిధంగా సల్ఫర్ ఫిల్లింగ్స్ అనేవి ఉన్నాయి. సల్ఫర్, ఐరన్ రెండు ఉన్నాయన్నమాట. ఇక్కడ తీసుకొచ్చి ఒక మ్యాగ్నెట్ ని ఉంచాడు. అక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తాము? అది క్వశ్చన్. ఆప్షన్ 1, ఓన్లీ ద ఐరన్ ఫిల్లింగ్ గెట్ అట్రాక్టెడ్ ఈక్వల్లీ టు బోత్ పోల్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్. ఓన్లీ ఐరన్ అన్నది మ్యాగ్నెట్ యొక్క 2 పోల్స్ కి వచ్చి అట్రాక్ట్ అవుతుంది అన్నాడు. సెకండ్ ఆప్షన్, ఐరన్ ఫిల్లింగ్ గెట్ అట్రాక్టెడ్ టు బోత్ పోల్స్ అండ్ సల్ఫర్ క్లైనింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద మ్యాగ్నెట్. మిడిల్లో సల్ఫర్ ఉంటుంది, బోత్ పోల్స్ లో ఐరన్ ఉంటుంది అన్నాడు. ఇది రాంగ్ అండి. థర్డ్ ఆప్షన్, ఐరన్ ఫిల్లింగ్ గెట్ అట్రాక్టెడ్ టు ద నార్త్ పోల్, సల్ఫర్ టు ద సౌత్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అన్నాడు. ఇది రాంగ్. ఐరన్ ఫిల్లింగ్ గెట్ అట్రాక్టెడ్ టు ద సౌత్ పోల్ అండ్ సల్ఫర్ టు ద నార్త్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అన్నాడు. సో ఇది కూడా రాంగ్. సల్ఫర్ అన్నది బార్ మ్యాగ్నెట్ కి అట్రాక్ట్ కాదు, ఓకేనా. ఓన్లీ ఐరన్ అన్నది అట్రాక్ట్ అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ ద మ్యాగ్నెట్. అంటే ఇక్కడ కూడా మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు మ్యాగ్నెట్స్ గురించి. ఫస్ట్ ఆప్షన్, అట్రాక్షన్ ఈస్ ఏ షూర్ టెస్ట్ ఆఫ్ మ్యాగ్నెటిజం. అట్రాక్షన్ అన్నది మ్యాగ్నెటిజం యొక్క షూర్ టెస్ట్ అన్నాడు. సెకండ్ ఆప్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ నార్త్ పోల్ అండ్ మెర్జ్ ఎట్ సౌత్ పోల్ ఆఫ్ ఏ మ్యాగ్నెట్. మ్యాగ్నెటిక్ లైన్స్ చెప్పాం కదా ఆల్రెడీ, నార్త్ సౌత్. అవుట్ సైడ్ వచ్చి మనకి నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్ పోల్ లో ఎండ్ అవుతాయి, ఓకేనా. సో ఇది కరెక్ట్ అండి. లైక్ పోల్స్ ఆఫ్ ఏ మ్యాగ్నెట్ రిపెల్ ఈచ్ అదర్. లైక్ పోల్స్ అన్నవి రిపెల్ అవుతాయి. సో ఇది కూడా కరెక్టే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ స్ట్రాంగర్ ఎట్ ద పోల్స్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నెట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది స్ట్రాంగ్ గా ఎక్కడ ఉంటుంది? బార్ మ్యాగ్నెట్ యొక్క పోల్స్ దగ్గర ఉంటుంది అన్నాడు. ఇది కూడా కరెక్ట్. మన క్వశ్చన్ ఇక్కడ ఏమడిగాడు? ఈ కింది వానిలో మ్యాగ్నెట్ కి సంబంధించి ఏది కరెక్ట్ కాదు అన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ 1. ఈ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. మనకి ఇన్కరెక్ట్ అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. అసర్షన్ ఏ, ఏ మ్యాగ్నెట్ లాసెస్ ఇట్స్ మ్యాగ్నెటిజం ఇఫ్ బ్రోకన్ ఇంటూ 2 హాఫ్స్. ఒక మ్యాగ్నెట్ అన్నది 2 హాఫ్స్ గా కట్ చేసినప్పుడు అది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని లాస్ అవుతుందంట. లాస్ అవుతుందా? లాస్ కాదు. సో అసర్షన్ అనేది రాంగ్ అండి. ఇలా 2 హాఫ్స్ గా కట్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ 2 పోల్స్ తయారవుతాయి. నార్త్ అండ్ సౌత్,
నార్త్ అండ్ సౌత్. ఇక్కడ ఎటువంటి మ్యాగ్నెటిజం అన్నది లాస్ కాదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ స్ట్రాంగెస్ట్ ఎట్ ద పోల్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది పోల్స్ దగ్గర స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నాడు రీజనింగ్. ఓకే, సో రీజనింగ్ ఆర్ అన్నది కరెక్టేనండి, కానీ అసర్షన్ అన్నది ఇక్కడ రాంగ్. మనం కట్ చేయడం వల్ల అది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని లాస్ కాదు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అన్నాడు, సో ఇది కాదు. సెకండ్ ఆప్షన్ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ నా కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ, ఇది కాదు. థర్డ్ ఆప్షన్ ఏ ఈజ్ ట్రూ ఆర్ ఈజ్ ఫాల్స్ అన్నాడు, రాంగ్ అండి. ఇక్కడ మనకి అసెర్షన్ ఈజ్ ద ఫాల్స్. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్, ఏ ఈజ్ ఫాల్స్ ఆర్ ఈజ్ ట్రూ. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 4. ఇలాంటి క్వశ్చన్స్ ని మనం చేయాలంటే మనకి కాన్సెప్ట్ అన్నది తెలుసుండాలి. ఓకేనా. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏ నార్త్ అండ్ సౌత్ పోల్ ఆఫ్ ఏ మ్యాగ్నెట్. కింద కొన్ని యాక్టివిటీస్ ఇచ్చాడు, వీటిలో ఏ యాక్టివిటీ ద్వారా మనం మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్ ఏది, సౌత్ పోల్ ఏది అని తెలుసుకోగలుగుతాం. ఫస్ట్ యాక్టివిటీ, బ్రింగింగ్ ద మ్యాగ్నెట్ క్లోజ్ టు ఏ పీస్ ఆఫ్ ఏ ఐరన్. మ్యాగ్నెట్ ని తీసుకెళ్లి ఐరన్ దగ్గర పెట్టమన్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఐరన్ అనేది అట్రాక్ట్ అవుతుంది, కానీ మనకి పోల్ ఏది అన్నది తెలియదు. సెకండ్, డిప్పింగ్ ద మ్యాగ్నెట్ ఇన్ ఏ హీప్ ఆఫ్ ఏ ఐరన్ ఫిల్లింగ్స్. ఐరన్ ఫిల్లింగ్స్ లో డిప్ చేయడం వల్ల ఏమవుతాయి, ఈ ఐరన్ ఫిల్లింగ్స్ అనేవి బోత్ సైడ్ వచ్చి అట్రాక్ట్ అవుతాయి, అంతేకాని మనకి వాటి యొక్క పోల్స్ ఏంటి అని తెలుస్తుందా, తెలియదు. బ్రింగింగ్ ద మ్యాగ్నెట్ క్లోజ్ టు ఎనదర్ మ్యాగ్నెట్. థర్డ్ ఆప్షన్ ఏం చెప్పాడు, ఒక మ్యాగ్నెట్ ని మరొక మ్యాగ్నెట్ దగ్గర పెట్టమని చెప్పాడు. సో మనకి ఈ మ్యాగ్నెట్ యొక్క పోల్స్ తెలిస్తే దీని యొక్క పోల్స్ కూడా మనకు తెలుస్తాయి. సో ఇక్కడ రెండింటి పోల్స్ తెలియదు కాబట్టి ఇలా దగ్గర పెట్టడం వల్ల కూడా మనం మ్యాగ్నెట్ యొక్క పోల్స్ ఏవో తెలుసుకోలేం. సో ఇది కాదండి. ఫోర్త్ ఆప్షన్, ఫ్రీలీ సస్పెండింగ్ ద మ్యాగ్నెట్ ఫ్రమ్ ద మిడిల్. మ్యాగ్నెట్ ని మిడిల్ లో ఫ్రీగా సస్పెండ్ చేయమని చెప్పాడు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మ్యాగ్నెట్ ఆల్వేస్ రెస్ట్ ఇన్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 6. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ చూస్ ద కరెక్ట్ రెస్పాన్స్. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కరెక్ట్ రెస్పాన్స్ ఏది అన్నాడు. అసెర్షన్ ఏ, ఏ హార్ష్ షూ మ్యాగ్నెట్ ఈస్ ఏ వెరీ స్ట్రాంగ్ మ్యాగ్నెట్. ఇది హార్ష్ షూ మ్యాగ్నెట్ ఇలా ఉంటుంది. ఓకే, ఇది నార్త్ అయితే ఇది సౌత్. స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అన్నాడు. ఓకే, కరెక్ట్ అండి ఇది. రీజన్, ద పోల్స్ ఆఫ్ హార్ష్ షూ మ్యాగ్నెట్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. ఈ పోల్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి, దానివల్ల అది స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అన్నాడు. సో ఇక్కడ రెండు కరెక్టే. ఆప్షన్ 1 బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్, బట్ ఆర్ ఈస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అన్నాడు. ఇది కాదండి. సెకండ్ ఆప్షన్ బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్, ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్ అండి ఇక్కడ. సో కరెక్ట్ ఆన్సర్ ఏంది ఇక్కడ, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, సంజన హ్యాస్ 3 మ్యాగ్నెట్స్. సంజన దగ్గర 3 మ్యాగ్నెట్స్ ఉన్నాయి, ABC, హూస్ పోల్స్ ఆర్ మార్క్డ్ యాజ్ A1 A2 B1 B2 C1 C2. ఇది ఒకటి అనుకుంటే ఇది వాటి యొక్క పోల్స్ ని A1 A2 అన్నాడు. నెక్స్ట్ B1 B2, నెక్స్ట్ వచ్చి C1 C2. She noted down the following observation on bringing the magnetic closer. మ్యాగ్నెట్స్ ని క్లోజ్ గా ఉంచడం వల్ల కొన్ని అబ్జర్వేషన్స్ ని ఆమె అబ్జర్వ్ చేసింది. అవేంటి, A1 రిపల్స్ B1. A1 అన్నది B1 ని రిపల్ చేసింది, అంటే ఇవి రెండు ఏంటి, లైక్ పోల్స్, సేమ్ పోల్స్ ఉంటాయి. A1 రిపల్స్ C2. A1 అనేది C2 ని రిపల్ చేస్తాయి, అంటే A1 లైక్ అండ్ C2 ఇవి రెండు కూడా లైక్ పోల్స్, అంటే సేమ్ పోల్స్ ఉంటాయి. రెండు నార్త్ అయినా ఉండొచ్చు, రెండు సౌత్ అయినా ఉండొచ్చు. ఇఫ్ C1 ఈస్ నార్త్ పోల్, ఇది C1 అనుకుంటే ఇది C1 అనేది నార్త్ పోల్ అయితే C2 ఏమవుతుందండి, సౌత్ పోల్ అవుతుంది. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. దీన్ని బట్టి కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వాటిలో ఏది కరెక్ట్ అన్నాడు. మనకి ఆల్రెడీ తెలిసిపోయింది, C1 అనేది నార్త్ అయితే C2 అన్నది సౌత్. ఇక్కడ ఏమన్నాడు, C2 రిపల్స్ A1 అన్నాడు. సో ఇక్కడ A1 ఏమవుతుంది, రిపల్స్, C2 సౌత్ కాబట్టి A1 కూడా ఏమవుతుంది, సౌత్ అవుతుంది. A2 ఏమవుతుంది, ఇక్కడ నార్త్ అవుతుంది. నెక్స్ట్ A1 రిపల్స్ B1,
A1 రిపల్స్ B1 అన్నాడు. సో B1 కూడా ఏమవుతుంది, సౌత్ అవుతుంది. B2 ఏమవుతుంది, నార్త్ అవుతుంది. అర్థమైందా? ఫస్ట్ ఆప్షన్ చూడండి, B2 ఈజ్ ఏ నార్త్ పోల్. B2 అన్నది నార్త్ పోల్, కరెక్టే. అండ్ A1 ఈజ్ ఏ సౌత్ పోల్. A1 అనేది సౌత్ పోల్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రికాషన్స్ ఆర్ టు బి టేకన్ వైల్ స్టోరింగ్ ద బార్ మ్యాగ్నెట్? బార్ మ్యాగ్నెట్ ని స్టోర్ చేసేటప్పుడు ఏ ప్రికాషన్స్ ని తీసుకోవాలి? బార్ మ్యాగ్నెట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ ఏ పేస్ జస్ట్ దట్ లైక్ పోల్స్ ఆర్ ఆన్ ద సేమ్ సైడ్. ఆల్రెడీ చెప్పాం కదా, బార్ మ్యాగ్నెట్ స్టోర్ చేసేటప్పుడు అన్లైక్ పోల్స్ ని సేమ్ సైడ్ ఉంచాలి. నార్త్ అండ్ సౌత్, సౌత్ అండ్ నార్త్. ఏ పెయిర్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నెట్ షుడ్ బి సెపరేటెడ్ బై ఏ వుడెన్ పీస్. ఇది కరెక్ట్ అండి. మనం ఈ బార్ మ్యాగ్నెట్స్ ని మనం ఎలా స్టోర్ చేస్తాం? మిడిల్ లో వుడెన్ పీస్ ని ఉంచుతాం కదా. ఇక్కడ లైక్ పోల్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇక్కడ అన్లైక్ పోల్స్ ఉండాలి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండి. ద ఎండ్స్ ఆఫ్ ద బార్ మ్యాగ్నెట్ షుడ్ బి కనెక్టెడ్ బై ఏ సాఫ్ట్ ఐరన్ పీస్. ఇది కూడా రాంగ్. దే షుడ్ బి స్టోర్డ్ ఇన్ ఏ వుడెన్ బాక్స్. వుడెన్ బాక్స్ లో స్టోర్ చేయాలి అన్నాడు. సో ఇది కూడా రాంగ్ అండి. మెయిన్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, అన్లైక్ పోల్స్ అన్నవి సేమ్ సైడ్ ఉండాలి. 2 బార్ మ్యాగ్నెట్స్ కి మిడిల్ లో వాటిని సపరేట్ చేస్తూ వుడెన్ పీస్ ని ఉంచాలి. ఆప్షన్ 2 అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, యు ఆర్ ఇన్ ఏ రూమ్ హ్యూస్ జియోగ్రాఫికల్ డైరెక్షన్స్ ఆర్ నాట్ నోన్ టు యూ. మన ఒక రూమ్ లో ఉన్నామంట, వాటి యొక్క జియోగ్రాఫికల్ అంటే వాటి యొక్క డైరెక్షన్స్ ఏందో మనకి తెలియదు. వీఆర్ ప్రొవైడెడ్ విత్ 10 బార్ మ్యాగ్నెట్స్. ఒక 10 బార్ మ్యాగ్నెట్స్ ని మనకి ప్రొవైడ్ చేశారు. వన్ పోల్ ఆఫ్ ద మ్యాగ్నెట్ హ్యాస్ బి లేబుల్ ఫర్ యూ. ఒక సైడ్ ఒక 10 ఇచ్చారు కదా, ఈ 10 లో ఒక బార్ మ్యాగ్నెట్ యొక్క వన్ సైడ్ మనకి లేబుల్ చేసి ఇచ్చారు. సౌత్ ఏది, నార్త్ ఏది అని లేబుల్ చేసి ఇచ్చారు. వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ ద లేబుల్ పోల్స్ దట్ యూ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు లేబుల్ ఐడెంటిఫై బోత్ ద పోల్స్ ఆఫ్ ద ఆల్ ద 10 మ్యాగ్నెట్స్. మనకి ఇంకా ఎన్ని లేబుల్ పోల్స్ కావాలి మిగతా మ్యాగ్నెట్స్ యొక్క పోల్స్ ని తెలుసుకోవడానికి అని అడిగాడు. ఆప్షన్ 1 నన్, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 3. ఏంటండి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్? నన్. ఏది అవసరం లేదు. ఎందుకని? మనకి 10 మ్యాగ్నెట్స్ ఇచ్చినప్పుడు 10 మ్యాగ్నెట్స్ ఇచ్చాడు కదా, ఒక సైడ్ లేబుల్ చేసి ఇచ్చాడు నార్త్ అను సౌత్ అను. ఇప్పుడు మనకి ఒక సైడ్ నార్త్ అని లేబుల్ చేసి ఇచ్చాడు కాబట్టి మరో సైడ్ ఏమవుతుంది? సౌత్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ మ్యాగ్నెట్ తీసుకుందాం. అన్లైక్ పోల్స్ అన్నవి అట్రాక్ట్ చేసుకుంటాయి కాబట్టి ఇది ఫస్ట్ మ్యాగ్నెట్ అనుకున్నాం, నార్త్ సౌత్. అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ చేసుకుంటాయి కాబట్టి సెకండ్ మ్యాగ్నెట్ ఉంది. దాని దగ్గర తీసుకొచ్చినప్పుడు అది అట్రాక్ట్ చేసుకుంటే ఇది ఏ పోల్ అవుతుంది? ఇది నార్త్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది. ఇది సెకండ్ మ్యాగ్నెట్. మళ్ళీ థర్డ్ మ్యాగ్నెట్ తీసుకుందాం. అట్రాక్ట్ అయితే దిస్ ఇస్ నార్త్ పోల్, దిస్ ఇస్ ద సౌత్ పోల్. ఇట్లాగా మనం 10 మ్యాగ్నెట్స్ కి పోల్స్ ని చెప్పగలుగుతాం. ఒక మ్యాగ్నెట్ యొక్క ఒక సైడ్ లేబుల్ చేసి మనకిస్తే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? నన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాగ్నెట్ ఈస్ కట్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్ లెంత్ వైజ్. హౌ విల్ ద పోల్ స్ట్రెంత్ ఆఫ్ ద న్యూ పీసెస్ కంపేర్ విత్ ద పోల్ స్ట్రెంత్ ఆఫ్ ద ఒరిజినల్ మ్యాగ్నెట్? ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాడు, దీన్ని 4 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేశాడు. లెంత్ వైజ్ అంటే ఇలాగా 1 2 3 4 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేస్తే పోల్స్ దగ్గర స్ట్రెంత్ అన్నది అప్పుడు ఏమవుతాయి? ఇక్కడ మనకి 4 వస్తాయి. ఓకేనా? లెంత్ అనేది సేమ్ ఉంటుంది కానీ పోల్స్ దగ్గర స్ట్రెంత్ ఏమవుతుంది? ఇక్కడ b/4. b/4 అంటే దీని యొక్క స్ట్రెంత్ ఉంటుంది. ఒక్కొక్క పీస్ స్ట్రెంత్ ఎంత ఉంటుంది? b/4 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 b/4. లెంత్ అన్నది సేమ్ ఉంటుంది కానీ స్ట్రెంత్ అన్నది 1/4 అవుతుంది అనమాట. ఎందుకని? మనం ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. ఈచ్ న్యూ పీస్ విల్ హ్యావ్ ద సేమ్ పోల్ స్ట్రెంత్ యాజ్ ద ఒరిజినల్. ఒరిజినల్ స్ట్రెంత్ ఎంత ఉంది? b ఉంది. న్యూ పీస్ యొక్క స్ట్రెంత్ ఎంత ఉంది? b/4 ఉంది. సో ఇవి రెండు సేమా? కాదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదండి. సెకండ్ ఆప్షన్, ద పోల్ స్ట్రెంత్ ఆఫ్ ఏ ఈచ్ న్యూ పీస్ విల్ బి 1/4 ఆఫ్ ద ఒరిజినల్. ఒరిజినల్ లో b అయితే ఈ ఒరిజినల్ లో 1/4 ఉంటుందంట, అంటే b/4 ఉంటుందంట. సో ఇది కరెక్ట్ అండి. ఎందుకని? మనం 4 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేసాం కాబట్టి ఒరిజినల్ స్ట్రెంత్ లో ఎంత స్ట్రెంత్ ఉంటుంది? 1/4 ఉంటుంది. సో ఆప్షన్ 2 కరెక్ట్.
థర్డ్ ఆప్షన్ చూడండి, ద పోల్ స్ట్రెంత్ ఆఫ్ ఏ ఈచ్ న్యూ పీస్ విల్ బి హాఫ్ ఆఫ్ ద ఒరిజినల్ అన్నాడు. హాఫ్ కాదు, ఇక్కడ ఓన్లీ 2 పీసెస్ గా కట్ చేసామనుకోండి అప్పుడు హాఫ్ ఉంటుంది. సో ఇది కూడా కాదు. ఫోర్త్ ఆప్షన్, ద పోల్ స్ట్రెంత్ ఆఫ్ ఏ ఈచ్ న్యూ పీస్ విల్ బి 4 times ద ఒరిజినల్ అన్నాడు. ఒరిజినల్ కంటే కూడా 4 times అంటే 4b ఉంటుంది అన్నాడు. సో ఇది కూడా రాంగ్ అండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2 అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్ అండ్ రీజన్. అండ్ ఎలక్ట్రోమాగ్నెట్ ఈస్ ఏ టెంపరరీ మ్యాగ్నెట్. ఇది కరెక్ట్ అండి. ఇట్ ఈస్ ఏ వీక్ మ్యాగ్నెట్ అన్నాడు. రీజన్ రాంగ్ అండి. సో ఏ ఈస్ ట్రూ బట్ ఆర్ ఈస్ ఫాల్స్. ఆప్షన్ 3 అన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద మ్యాగ్నెట్స్. కింద ఇచ్చిన వాటిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు, అంటే రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ 1, మ్యాగ్నెటైట్ ఈస్ ద ఫస్ట్ మ్యాగ్నెట్ మేడ్ బై ఏ హ్యూమన్స్. ఈ మ్యాగ్నెటైట్ అన్నది ఏంటి, న్యాచురల్ మ్యాగ్నెట్. దీన్ని ఏమి హ్యూమన్స్ తయారు చేయలేదు కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్. సెకండ్ ఆప్షన్, మ్యాగ్నెట్ అట్రాక్ట్ ఐరన్, నికెల్ అండ్ కోబాల్ట్. కరెక్ట్ అండి. మ్యాగ్నెట్స్ అన్నవి ఐరన్ ని, నికెల్ ని, కోబాల్ట్ ని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఏ ఫ్రీలీ సస్పెండెడ్ మ్యాగ్నెట్ అలైన్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్. ఇది కూడా కరెక్ట్. ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఫ్రీలీ సస్పెండెడ్ మ్యాగ్నెట్ అనేది ఆల్వేస్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్ లో ఉంటుంది. పోల్స్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నెట్ ఆర్ నియర్ టు ఇట్స్ ఎండ్స్. బార్ మ్యాగ్నెట్స్ యొక్క పోల్స్ అనేవి ఎక్కడుంటాయి, ఎండ్స్ లో ఉంటాయి. సో ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్ట్ అండి. ఇక్కడ మనకి ఏం అడిగాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 1. ఎందుకని, మ్యాగ్నెటైట్ అన్నది న్యాచురల్ మ్యాగ్నెట్, కానీ ఇక్కడ మనకి హ్యూమన్ మేడ్ మ్యాగ్నెట్ ఇచ్చాడు. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, ఏబి అండ్ సిడి ఆర్ 2 bars such that ఏబి, ఇది సిడి, ఇవి 2 bars. ఎన్ ఫస్ట్ చూడండి, ఏ ఈస్ రిపెల్ బై సి. ఏ అన్నది సి, ఇవి రెండు కూడా రిపెల్ అవుతాయి. అప్పుడు ఇవి రెండు నార్త్ అయినా ఉండొచ్చు, ఇవి రెండు సౌత్ అయినా ఉండొచ్చు. లైక్ పోల్సే కదా రిపెల్ అవుతాయి. సెకండ్, బి అండ్ సి ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఈ బి అండ్ సి అన్నవి అట్రాక్ట్ అవుతాయంట. అండ్ బి అండ్ డి రిపెల్ ఈచ్ అదర్. ఇవి రెండు రిపెల్ అవుతాయంట. ఇక్కడ చూద్దాం. మన ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏ ఈస్ రిపెల్ బై సి అన్నాడు. అంటే ఇవి రెండు సౌత్ అనుకుందాం అనుకోండి, ఎందుకంటే రిపల్స్ కాబట్టి లైక్ పోల్స్ అనుకుందాం. బి అండ్ సి అట్రాక్టెడ్ అన్నాడు. బి అండ్ సి అట్రాక్టెడ్ కాబట్టి బి ఏమవుతుంది, ఇక్కడ సౌత్ అవుతుంది. ఎండ్స్ బి అండ్ డి రిపెల్ ఈచ్ అదర్ అన్నాడు. బి అండ్ డి రిపెల్ ఈచ్ అదర్ కాబట్టి ఇవి రెండు కూడా సౌత్ అవుతాయి అనుకున్నాం. కింద స్టేట్మెంట్ ఆప్షన్స్ చూద్దాం మనం. ఏబి ఈస్ ఏ మ్యాగ్నెట్ అండ్ బట్ సిడి ఈజ్ నాట్ ఏ మ్యాగ్నెట్ అన్నాడు. రాంగ్ స్టేట్మెంట్ అండి. ఇది మనకి 2 స్టేట్మెంట్ అడిగాడు. ఏబి ఈజ్ నాట్ ఏ మ్యాగ్నెట్ బట్ సిడి ఈజ్ ఏ మ్యాగ్నెట్ అన్నాడు. ఇది కూడా కాదు. బోత్ ఏబి అండ్ సిడి ఆర్ మ్యాగ్నెట్స్ అన్నాడు. ఇది కరెక్ట్. ఎందుకని, 2 magnets రిపెల్ అన్నాడు. 2 magnets అనేవి 2 sides అట్రాక్ట్ అన్నాడు. 2 sides అనేవి రిపెల్ అవుతాయి అన్నాడు. మ్యాగ్నెట్స్ కే కదా ఆ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో బోత్ ఏబి అండ్ సిడి ఆర్ మ్యాగ్నెట్స్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, a teacher have wound a long piece of a copper wire around an iron nail in the form of a core. Ends of the wire are connected to a cell through a switch to complete the circuit. ఒక ఐరన్ నెయిల్ తీసుకున్నాడు, దీని చుట్టూ కాపర్ పీస్ ని ఇలా లూప్స్ లాగా చేశాడు అనమాట. దీన్ని తీసుకెళ్ళి సర్క్యూట్ కి కనెక్ట్ చేశాడు. ఓకేనా, చేశాడు, సెల్ కి కనెక్ట్ చేశాడు. కంప్లీట్ గా సర్క్యూట్, ఇక్కడ స్విచ్ సర్క్యూట్ ని కంప్లీట్ చేశాడు. వాట్ హ్యాపెన్ వెన్ స్విచ్ ఈస్ క్లోజ్డ్. స్విచ్ ని క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ద ఐరన్ నెయిల్ విల్ బిహేవ్ లైక్ ఏ పర్మనెంట్ మ్యాగ్నెట్. ఈ ఐరన్ నెయిల్ అనేది పర్మనెంట్ మ్యాగ్నెట్ లాగా యాక్ట్ చేస్తుందా, కాదండి. ద ఐరన్ నెయిల్ విల్ బిహేవ్ లైక్ ఏ ఫ్యూజ్. ఈ ఐరన్ నెయిల్ అనేది ఫ్యూజ్ లాగా యాక్ట్ చేస్తుందా, నో. ద ఐరన్ నెయిల్ విల్ బిహేవ్ లైక్ ఏ టెంపరరీ మ్యాగ్నెట్. కరెక్ట్ అండి. ఎందుకని మన స్విచ్ ని క్లోజ్ చేసినప్పుడు అక్కడ కరెంట్ అనేది పాస్ అవుతుంది. కరెంట్ పాస్ అయినప్పుడు ఈ ఐరన్ నెయిల్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ ఐరన్ నెయిల్ అనేది టెంపరరీ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 3 అన్నది కరెక్ట్ అండి. ద ఐరన్ నెయిల్ విల్ గెట్ డీమాగ్నెటైజ్డ్ అన్నాడు. ఇది కూడా రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఇక్కడ ఆప్షన్ 3 అన్నది కరెక్ట్. దీన్నే ఎలక్ట్రోమాగ్నెటిజం అని అంటారు. ఇవండి
ఈ టాపిక్ సంబంధించిన కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.